అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సిపై విద్యాశాఖ కసరత్తు, టెట్ టీచర్ల ప్రమోషన్స్పై తర్జన భర్జనలు. కొత్త ప్రభుత్వం లక్షలాది కొలువులను కల్పించేందుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాల ఆమోదంతో ఉద్యోగాల జాతరకు లైన్ క్లియర్ అయింది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో ఈ పరిణామాలు ఆశలు చిగురింపజేస్తున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో తీసుకున్న పలు సంచలనాత్మక నిర్ణయాలతో ఖాళీలను భర్తీ చేసే దిశగా అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. బడిలేని గ్రామం, పంతులు లేని పాఠశాల ఉండకూడదనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. గత ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 6న 5089 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా 1.78 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పోస్టుల సంఖ్య ఏమాత్రం సరిపోదని, ఉద్యోగాల సంఖ్య పెంచాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా అప్పటికి ప్రభుత్వం స్పందించలేదు. పరీక్షల షెడ్యూల్ కూడా ఇవ్వడం, ఎన్నికలు రావడంతో వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరగానే హామీ మేరకు 6 నెలల్లో టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినటువంటి సంగతి తెలిసిందే. ఇక 12,000 పోస్టులకు ఛాన్స్. డిఎడ్, బిఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు కూడా ఇటీవల మంత్రులను, అధికారులను కలిసి డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని కోరారు. దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు కొద్ది రోజులుగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్పై కసరత్తు చేస్తున్నారని తెలిసింది. గతంలో జారీ చేసిన 5089 పోస్టులకు మరో 5,000 టీచర్ పోస్టులు, అదేవిధంగా 2,000 స్పెషల్ టీచర్ పోస్టులు జత చేసి దాదాపు 12,000 పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో దరఖాస్తు చేయని వారికి అవకాశం కల్పించి పరీక్షలు మేలో నిర్వహించే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. డిఎస్సి నోటిఫికేషన్, టెట్ టీచర్ల ప్రమోషన్స్పై విద్యాశాఖలో ప్రక్రియ వేగవంతమైంది. టీచర్లకు టెట్ ఉంటేనే ప్రమోషన్స్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పుడు టెట్ పరీక్ష, టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు లీగల్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యలు తొలగిపోయేలోపు డిఎస్సి పరీక్షలు నిర్వహించేలా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఒకవేళ వచ్చే నెలలో టెట్ నోటిఫికేషన్ జారీ చేసిన డిఎస్సికి అడ్డు లేకుండా చూసేలా కసరత్తు చేస్తున్నారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలంటే మరో 7-8 నెలల వరకు అనుబంధ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ అంశంపై మరో వారం రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక 257 గ్రామ పంచాయతీల్లో ఒక్క స్కూల్ లేదు. అందులో 122 జీపీల్లో బడులు అవసరం వెల్లడించిన విద్యాశాఖ అధికారులు. రాష్ట్రంలో స్కూలు లేని గ్రామ పంచాయతీలు 257 ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. వీటిలోనూ 122 జీపీల్లోనే బడులు అవసరమని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు. కాగా 2 వారాల క్రితం సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై రివ్యూ చేశారు. దీంట్లో బడిలేని పంచాయతీ ఉండొద్దని, చిన్న గ్రామమైనా, మారుమూల తండా అయినా బడి ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అలర్ట్ అయిన స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు డిఈఓల నుంచి జీపీల వారీగా వివరాలు సేకరించారు. మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో 257 జీపీల్లో బడులు లేవని తేలింది. వీటిలో పిల్లలు లేకపోవడంతో 122 ప్రైమరీ స్కూళ్ళు అవసరం లేదని గుర్తించారు. అత్యధికంగా వరంగల్ జిల్లాలో 29 జీపీ బడులు లేవు. ఆ తర్వాతి స్థానాల్లో యాదాద్రి, భువనగిరి, నల్గొండ జిల్లాల్లో 24 చొప్పున, కరీంనగర్లో 21, నిజామాబాద్లో 14, రాజన్న సిరిసిల్లలో 11, జనగామ, భూపాలపల్లి, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 10 చొప్పున గ్రామ పంచాయతీలో ఒక్క స్కూల్ కూడా లేదు. జోగులాంబ, గద్వాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ప్రతి ఊరిలో స్కూలు ఉంది. ఈ వివరాలపై విద్యాశాఖ అధికారులు మరోసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఆ తర్వాత సమగ్ర రిపోర్టును సర్కారుకు అందించనున్నారు. కాగా వచ్చే విద్యా సంవత్సరం ప్రతి జీపీలో బడి ఏర్పాటు చేసేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. పిల్లలు లేరనే కారణంతో మూతపడ్డ 1300 బడులను తెరిపించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. కొత్త జీపీల్లో ఏర్పాటు చేసే స్కూళ్లతో పాటు జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లకు విద్యా వాలంటీర్లను పెట్టి స్కూళ్లు తెరవాలని అధికారులు భావిస్తున్నారు.
ఇక స్కూళ్ళు లేనటువంటి గ్రామ పంచాయతీలు, బడి లేని ఊరు ఉండకూడదని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో సర్కారు ఆ విధంగా చర్యలు మొదలుపెట్టిందని చెప్పొచ్చు. ఇక ఇది నిజంగా నిరుద్యోగ అభ్యర్థులకు శుభపరిణామం అని చెప్పొచ్చు. త్వరగా ప్రభుత్వం స్పందించి మెగా డిఎస్సి వేయాలని నిరుద్యోగులందరూ ఆశిస్తున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. థ్యాంక్ యూ.